హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు నాని రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకు 3 BHK రేట్కే ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది తీసుకొచ్చాం. మెయిన్ రోడ్ నుండి జస్ట్ 3.5 km డిస్టెన్స్లో అనేది ఉంటుంది. బీరంగూడ కమాన్ నుండి మనకి లింగంపల్లి నుండి 5 km డిస్టెన్స్లో ఉంటుంది. బీరంగూడ టు లింగంపల్లి వెళ్ళే రోడ్లో అనేది ఈ ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకి అంటే గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 2 BHK ఎల్ షేప్లో హాలు, ఫాల్ సీలింగు. నెక్స్ట్ మీకు అంతా ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్స్తో మార్బుల్స్ వేయించారు. ఇది చూసుకుంటే సపరేట్ పూజా రూమ్ అండ్ మనకి ఓపెన్ కిచెన్ ఈస్ట్ ఫేసింగ్ అండి. చాలా స్పేసెస్గా ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ మీకు చూపిపోతున్నది మనం హాల్, ఎల్ షేప్లో హాల్ చూడండి, చాలా స్పేసెస్గా ఉంటుంది విత్ డైనింగ్, సపరేట్ పూజా రూము. ఇప్పుడు మనం చూపిపోతున్నది నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నది. ఇందులో చూసుకుంటే మీకు ఫాల్ సీలింగ్ కూడా వేరే డిజైన్స్ అనేది ఉన్నది ఫ్రెండ్స్. అటాచ్డ్ వాష్రూమ్. మా ఛానల్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మా ఛానల్లో వచ్చే ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మా బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. మా ఛానల్లో అతి తక్కువ బడ్జెట్లో ఉన్న ఇండిపెండెంట్ హౌసెస్, విల్లాస్, అపార్ట్మెంట్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, గేటెడ్ కమ్యూనిటీస్ అండ్ స్టాండ్ అలోన్స్ అనేది మా ఛానల్లో పెడదాం. అన్ని జెన్యూన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ఛానల్ని చూస్తున్న వాళ్ళు మా నెంబర్స్కి కాల్ చేయండి. ఎన్ని ప్రాపర్టీ రిక్వైర్మెంట్స్ ఉన్నా కానీ, మీ ప్రాపర్టీస్ ఏమైనా సేల్ చేయాలనుకున్నా కానీ మా నెంబర్స్కి కాల్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా అనేది పోస్టింగ్ అనేది చేస్తాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నెక్స్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్. అండ్ ఇప్పుడు చూసుకుంటే ఎల్ షేప్లో హాల్ అంతా కూడా. ఇక్కడ నుండి మీకు హైటెక్ సిటీ వచ్చేసి జస్ట్ 45 minutes జర్నీ అండి. గచ్చిబౌలి వచ్చేసి 1 hour లోపే అని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి హైటీ కారిడార్స్కి నియర్ ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకుంటే మీకు మెయిన్ రోడ్ వచ్చేసి 3.5 km డిస్టెన్స్లో మెయిన్ రోడ్ ఉంది. అండ్ హాస్పిటల్స్ అన్నీ కూడా చాలా నియరు. ఇది మనకి బెరింగూడ 100 feet రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అమీన్పూర్కి వచ్చేసి జస్ట్ 1 km డిస్టెన్స్లో అనేది ఉన్నది ఫ్రెండ్స్. చాలా ప్రైమ్ లొకేషన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ హౌస్ పరంగా చూసుకుంటే ఇది G+1 ఇండిపెండెంట్ హౌస్. ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఈస్ట్ ఫేసింగ్. మనకి టోటల్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి 167 స్క్వేర్ యార్డ్ అనేది బిల్డప్ చేశారు. మనకి గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి 1800 SFT, ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి 1800 SFT. ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపించబోయేది ఫస్ట్ ఫ్లోర్కి అనేది తీసుకెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇది ప్రైస్ వైజ్గా చూసుకుంటే 1,76 lakhs అనేది చెప్తున్నారు. సైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది. మీరు చూసుకుంటే దీంట్లో వచ్చేసి మనకి G+1 అనేది ఇప్పుడు బిల్డప్ చేస్తుంది. ఫర్దర్గా మీరు ఇంకొక ఫ్లోర్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు. G+2 కూడా పర్మిషన్ ఉంది. ఫర్దర్గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్. ఇది సెకండ్ ఫ్లోర్ కూడా మనకి ఈస్ట్ అండ్ నార్త్ అనేది ఉంటుంది. మీరు ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ తర్వాత ఫస్ట్ ఫ్లోర్ విత్ ఫాల్ సీలింగ్. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసుకుంటే మీకు మార్బుల్స్ అనేది ఫ్లోరింగ్ అనేది ఉంటుంది. సేమ్ డిజైన్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఎలా ఉన్నదో ఫస్ట్ ఫ్లోర్లో కూడా సేమ్ ఉంటుంది. సపరేట్ పూజా రూము అండ్ కిచెన్, ఓపెన్ కిచెన్ ఇన్ ఈస్ట్ ఫేసింగ్, అటాచ్డ్ మనకి 2 bedrooms, 2 washrooms అండ్ బాల్కనీస్. చూసుకోండి మీకు చాలా స్పేసెస్గా ఉంటుంది. విత్ ఫాల్ సీలింగ్ చేయించారండి. మనకి ఇది చూసుకుంటే బెడ్రూము విత్ ఫాల్ సీలింగు అండ్ మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ అండి. 6x6 10x10 కూడా కాట్ అనేది పడుతుంది ఇందులో. ఇక్కడ చూసుకుంటే మీకు చాలా ప్రైమ్ లొకేషన్. 3 BHK రేట్గా మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది వస్తుంది. ప్రజెంట్ 3 BHKs వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీలో చూసుకుంటే 1.5-2 CR బడ్జెట్లలో ఉన్నాయి. అదే మీకు ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌస్ కావాలనుకున్న వాళ్ళు ఇది అనేది ప్రిఫర్ చేయొచ్చు. చాలా ప్రైమ్ లొకేషన్లో అతి తక్కువ బడ్జెట్లో అనేది వస్తుంది. 1,76 lakhs అనేది చెప్తున్నారు. సైట్లీ నెగోషియేషన్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే. అండ్ మీరు కింద రెంట్లు చూసుకున్నా కానీ 15,000 రెంట్ అనేది కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు తర్వాత మీరు చూపిపడే మనం టెర్రస్ అనేది తీసుకెళ్తున్నాం. ఇంకొక ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఆల్రెడీ పిల్లర్స్ అనేది ఇచ్చాను మనం. అండ్ సపరేట్ కారిడారు చూసుకుంటే ఇక్కడ నుండి చూసుకుంటే అన్ని స్కూల్స్ అనేది కూడా నియరెస్ట్ ఉంటుంది. ఆపోజిట్ అంతా కూడా ఓపెన్ స్పేస్. అండ్ మనకి వచ్చేసి రోడ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. జస్ట్ ఐటీ కారిడార్స్కి మనకి 15 to 20-30 minutesలో అనేది వెళ్ళిపోవచ్చు. చాలా ప్రైమ్. ఫ్రంట్ మనకి పైన కూడా మంచి ఎలివేషన్ అండ్ వాటర్ ట్యాంక్స్ అన్నీ కూడా కట్టించి ఇచ్చారు ఫ్రెండ్స్. చాలా క్వాలిటీ చాలా క్వాలిటీ రెడ్ బ్రిక్ కన్స్ట్రక్షన్ క్వాలిటీ అండి. ఇది కూడా మీరు చూసుకుంటే ఇది కావాలనుకున్న మా నంబర్స్ కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.